నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనీకి అనే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఒక పర్సన్ తీసుకుంటే తను చుట్టూ ఉన్న సొసైటీని బట్టి సర్కమ్స్టాన్సెస్ బట్టి తన ఆత్మ న్యూన్యతకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటాడనమాట. సో అలాంటి టైంలో తను ఎలా దాన్ని ఫేస్ అండ్ ఛాలెంజ్ చేయాలి? సో ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్. సో బేసికల్లీ మనిషి అనేవాడికి అంటే జనరల్గా గ్రోత్, a desire to grow is a part of our journey. In what ways? Many ways. Spiritually, monetarily, or your career point of view. ఏదైనా గ్రోత్ లేకపోతే there is nothing. Everything has to grow. That's nature. So the problem with మీరు చెప్పిన ప్రాబ్లమ్కి మెయిన్ ఏంటి ప్రాబ్లం, ఎందుకు మనకి కంపారిజన్ వస్తుంది అంటే, చిన్నప్పటి నుంచి ఒక తెలియని ఒక ప్రోగ్రామింగ్ జరుగుతుంది మనకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదా ఇంట్లో కానీ. ఏంటి అంటే వాడికంటే నీకు ఎక్కువ మార్కులు రావాలి, ఓకే వీడికి 100 వచ్చినా సరే ఒక 5 సబ్జెక్ట్స్ 100 వచ్చి ఒక సబ్జెక్ట్ రాకపోతే అది ఆ అబ్బాయికి మిగతా సబ్జెక్ట్స్ 100 వచ్చాయి అంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ మార్కులు రావాలి అంటే ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి అని చెప్పి పేరెంట్స్ కానీ లేదా టీచర్స్ కానీ స్కూల్ కానీ పిల్లల్ని ఇలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఆల్వేస్ కంపేరింగ్ నువ్వా నేనా. సో ఈ కంపారిజన్లో పెరిగినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మిగతా వాళ్ళతో వాళ్ళ పేర్స్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఒక స్థాయికి రీచ్ అవ్వలేకపోతే ఆటోమేటిక్గా మీరు చెప్పిన ఆత్మన్యూన్యత భావం అనేది కలుగుతుందన్నమాట. సో ద ఎర్లీ ప్రోగ్రామింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో ఎర్లీ ప్రోగ్రామింగ్లో దాని నుంచి బయటికి రావాలి. హౌ కెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? బికాస్ వీఆర్ నౌ ఇన్ ఎ ప్రోగ్రామ్. ద ఓన్లీ వే టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు నోయింగ్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. ఎవరో చిన్నప్పటి నుంచి చేసిన ప్రోగ్రాంలో నేనున్నానా, నాకంటూ నేనున్నానా. సో అలా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలి అంటే ఐ హ్యావ్ టు డూ మెడిటేషన్. బేసికలీ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. యూ నీడ్ టు అవేకెన్. సో ఈవెన్ అవేకనింగ్ యూత్లో మనం చేసేది అదే. when we are doing these things, like we are bringing the people out of the program. అందరినీ ఈ ప్రోగ్రామ్ నుంచి, ఈ కంపారిజన్ అనాలిసిస్ నుంచి, ఈ ఫియర్ నుంచి, ఈ తెలియని యొక్క అన్సర్టనిటీస్ నుంచి, వీటి నుంచి ఆ బ్రెయిన్ మనం బయటికి తీసుకురావాలి. అండ్ ద ఓన్లీ వే ఈ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలి అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. యూత్ హ్యావ్ టు డూ మెడిటేషన్. ఎప్పుడైతే యూత్ ఎంపవర్ అవుతారో హోల్ కంట్రీ విల్ బి ఎంపవర్డ్, హోల్ వరల్డ్ విల్ బి ఎంపవర్డ్. So that is the very, very important thing is meditation for youth, awakening for youth. That's it. Thank you Anish Anna. So one last question for everyone, just a final message from everyone for youth, starting from you Anish Anna. The first very important thing for youth is to know themselves. 99% of the 99% మనమేంటో మనకు తెలియదు. యూత్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే యూ హ్యావ్ ఆల్ ద ఎనర్జీ ఇన్ ద వరల్డ్. హై ఎనర్జీ ఉంటుంది ఫిజికల్లీ, మెంటల్లీ, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ ఓన్లీ బికాస్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నో వాట్ ఆర్ యువర్ డిజైర్స్. నీ కోరికలు ఏంటి? అందరికీ కోరికలు ఉంటాయి. కోరికే ఈ సృష్టికి మూలం. సో కోరికలు అనేవి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో నీ కోరికలు ఏంటి? డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏం చేస్తున్నా ఆ డిజైర్స్ బేస్ చేసుకునే ఉంటుంది. నేను ఏం చేస్తున్నా, ఏం పర్స్యూ చేసినా, మనకు తెలుసో తెలియకో, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఒక జాబ్కి వెళ్తున్నాను, ఏం చేసినా దానికి బ్యాక్ ఎండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఒక రీజన్, ఒక కోరిక, ఒక డిజైర్. సో మన డిజైర్స్ చాలామందికి అన్నీ చేస్తున్నా సరే నా డిజైర్స్ ఏంటో నాకు తెలియదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నా స్ట్రెంగ్స్ ఏంటో నాకు తెలియదు, నా వాల్యూస్ ఏంటో నాకు తెలియదు. సో ఫస్ట్ ఎవ్రీ యూత్ హ్యాస్ టు నో హిస్ డిజైర్స్, హిస్ స్ట్రెంగ్స్, హిస్ వాల్యూస్. తనేంటో తను తెలుసుకోవాలి. ఎప్పుడైతే తాను తెలుసుకున్నాడో 10 years రావాల్సిన సక్సెస్ 2-3 yearsలోనే రావచ్చు. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు డూ దాట్ వీ నీడ్ టు డూ మెడిటేషన్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అవేకనింగ్. దట్ ఈస్ మై మెసేజ్ ఫర్ ద యూత్. థ్యాంక్ యూ అనీష్ అన్న. సో డాక్టర్ జోడీ స్పాంజర్ చెప్తారనమాట, ఒక 35 years తర్వాత మన బ్రెయిన్స్ అన్నీ కూడా న్యూరాన్ పాత్వేస్ అన్నీ కొంచెం స్టాగ్నేట్ అవ్వడం మొదలెడతాయి. అంటే 35 years తర్వాత మనల్ని మనం మార్చుకునేందుకు స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నేను మెడిటేషన్ చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఏదనుకుంటే అది అయిపోయేది అనమాట. సో నా ప్రతి థాట్ చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అయ్యేది. ఎందుకంటే సో మచ్ ఎనర్జీ, నో డౌట్స్, ఫుల్ ఆఫ్ ఫోకస్గా మనం ఉన్నప్పుడు
చక్కగా అన్నీ అవుతాయి. సో వీలైనంత ఎక్కువ లోపలికి వెళ్ళాలి, వీలైనంత ఎక్కువ లోపల కనెక్ట్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ విష్ టు టెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. So, my message for youth is what's in the way is the way. ఇది నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర విన్నాను. మనం అనుకుంటాము దారిలో నాకు అడ్డంకులు వస్తున్నాయి అని. సార్ అంటారు అదే దారి అని. సో ఇది నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది, కానీ ఎప్పుడు నేను గుర్తుంచుకున్నాను. ఒక మాస్టర్ చెప్పారు అని అంటే దానిలో అర్థం ఉంది. సో నాకు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చాయి అని అనిపించిందో, అది ఎక్కడైనా కానివ్వండి, నా జీవితంలో రిలేషన్షిప్స్లో, హెల్త్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, అడ్డంకులు వచ్చాయి అనిపించినప్పుడల్లా నేను గుర్తు చేసుకున్నా ఇదే దారి అని అంటే నేను దీని నుంచి ఎలా నేర్చుకోగలను, ఎలా ఎదగగలను అని. అప్పుడు నాకు అర్థమయ్యేది ఎస్, వాట్స్ ఇన్ ద వే ఈజ్ ద వే అనేసి. సో ఎప్పుడు లైఫ్లో వచ్చే ప్రతి ఒక్కదాన్ని అడ్డంకులుగా కాదు, ఆపర్చునిటీస్గా చూడండి. You will grow like anything. Okay, all the best to all of you. Thank you. So big round of applause for Harika akka, Pawan anna and Hanish anna. Chala adbhutanga youngsters related questions anni answer chesaru. Thank you so much. Thank you so much for the wonderful session. I hope ఇక్కడున్న యూత్కి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మంచి కాన్వర్జేషన్లో ప్రతి ఒక్కరికి ఆన్సర్ వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బికాస్ మన యూత్ అందరికీ ఉండేది ఒకటి ఉంటుందన్నమాట. ఏంటి అంటే ప్యాషన్ని ఫాలో అవ్వాలా, కెరియర్ని ఫాలో అవ్వాలని ఉంటుంది. వీళ్ళు దానికి ఎంత మంచి ఆన్సర్ ఇచ్చి మనకున్న డౌట్ని క్లారిఫికేషన్ చేశారు. ఇంత మంచి కాన్వర్జేషన్కి మనం పెద్ద క్లాప్ వేసుకుందాం, పెద్దగా. మ్యూజిక్ ప్లీజ్.